కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకి చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం ఎలాగున కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే కృపను ప్రభువారు మనకు అనుగ్రహించి ఉన్నారు. సంతోషం. మీరు వినుచున్న వాక్యాన్ని మీరు ఇతరులకు పంపించుచున్నందులకు ప్రభుకు స్తోత్రం. మీరున్న చోటనే ప్రభు యొక్క పనిలో పాలిభాగస్థులనై ఉండవలెనని మరింత కోరి మీ కొరకు ప్రార్థిస్తున్నాను. సంతోషం. నేటి దిన వాక్య ధ్యానం కొరకై ఆదికాండము 37వ అధ్యాయం 25 నుండి 28 వరకున్న వచన భాగము చివరి మాట. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఇష్మాయేలీలకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. చదవబడిన వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవ స్వరాన్ని వినిపింపచేయమని, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, ఈ భాగమున యోసేపు అమ్మబడి ఉన్నాడు, యోసేపు అమ్మివేయబడ్డాడు. ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశం, యోసేపు నీ ఖరీదు ఎంత? ప్రియులారా, యోసేపు గుంటలో త్రోయబడ్డాడు. త్రోయబడిన తరువాత ఒక దినము కూడా అందులో ఉన్నాడో లేదో తెలీదు. ఆ యోసేపును తీసి మిద్యాను వర్తకులకు అమ్మివేశారు. నిజానికి యోసేపు జీవితంలో తాను ఇంటి దగ్గర బయలుదేరి అన్నలను చూడడానికి వచ్చినప్పుడు అన్నలను చూచిన సంతోషం కంటే తనకు బాధలు భారాలే ఎక్కువైపోయాయి. గమనించాలి ప్రియులారా, తన అన్నలు తను ద్వేషించడం ఒక ఎత్తు, తనను కొట్టి గుంటలో త్రోయడం మరొక ఎత్తు, ఆ వ్యక్తిని తీసి ఇతరులకు అమ్మివేయడం మరొక బాధాకరమైన విషయం. బైబిల్ గ్రంథంలో చాలా వస్తువులను అమ్మేశారు. ఆరంభంలో ఒక అతడి జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు, తెలుసు కదా, యాసావు. మనుషులను అమ్మేశారు, నూనెను అమ్మేశారు, పొలాలను అమ్మేశారు, పశువులను అమ్మేశారు, పావురపు రెట్టను అమ్మేశారు. అదంతెందుకండి, మన ప్రభు అయిన యేసునే అమ్మేశారు. ప్రియులారా, అమ్మడం అనేది అక్కడితో ఆగిపోయే ప్రక్రియ కాదు. అయితే యేసు ప్రభులో మనం ప్రేమను చూస్తాం కదండి. ఆ యేసు ప్రభు కూడా అమ్మివేసిన విధానాన్ని
ఓ ఛాయా రూపంలో యోసేపులో మనం చూస్తున్నాం. నేను వివరించే విషయం ఏంటంటే, యోసేపు బాల్య దినాల నుండి దైవికంగానే తల్లిదండ్రుల వద్ద పెరుగుతున్నాడు. కానీ భక్తునికి ఒకదాని తర్వాత ఒకటి శ్రమలు ఎక్కువైపోతున్నాయి. ప్రియులారా, సాధారణంగా మానవ జీవితంలో ఒక్క సమస్య వచ్చినప్పుడు తను కురుంగుతాడు. దాని వెంట రెండోది వచ్చినప్పుడు ఆలోచనలో పడతాడు. మరలా 3, 4 వచ్చినప్పుడు అసలు దేవుడు అనేవాడే ఉన్నాడా అని ఆలోచించి, నేనే ఇలా ఉన్నానా, నా బ్రతుకు ఇలా ఉందా అంటూ బాధను అనుభవిస్తుంటాడు. ఇక్కడ యోసేపు జీవితానికి ఒకదాని వెంబడి ఒకటి వస్తున్నప్పుడు, యోసేపు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఎక్కడైనా తను చనిపోవాలన్న ఆలోచన తనకు రానివ్వలేదండి. అంటే శ్రమలు వెంబడి శ్రమలు తన మీదకి వచ్చుచుండినను, ఈరోజు కాకపోయినా మరొక రోజు నా కొరకు రానయున్నదనే నిరీక్షణతో ప్రభువు వైపు చూస్తున్నాడు. ఆమేన్. ఇది మనకి ఎలా అర్థమవుతుందని మీరు అనుకోవచ్చు. ప్రియులారా, సాధారణంగా మనకు మేలు కలిగితే సంతోషపడతాం కదండి. అయితే యోసేపు తనకు మేలు కలిగినప్పుడే కాదు, తనకు కీడు కలిగినను ఆ కీడును సైతం మేలుగా ఎంచుకుంటాడు. కొన్నాళ్లకు ఇదే యోసేపు ఐగుప్తు దేశంలో రాజ్యమేలుతున్నారు. 45వ అధ్యాయం 5వ వచనంలో ఆయన అంటారు, యోసేపు గారు, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపినంటారు. అంటే ఆ కీడును కూడా యోసేపు ఎలా తలుస్తున్నాడు? మేలుకరంగా తలుస్తున్నాడు. ప్రియులారా, ఆ కీడును కూడా మేలుకరంగా కొట్టినప్పుడు కానీ, గుంటలో త్రోసినప్పుడు కానీ, మరి పైకి లేపి అమ్మేస్తున్నప్పుడు కానీ, స్వయాన్ని అమ్మి బేరం కుదురుస్తున్నది ఎవరు? యోధా. ప్రియులారా, ఇలాంటి సొంత అన్నలే ఇలాగ కీడు చేస్తున్నప్పుడు ఆ కీడును కూడా యోసేపు ఎలాగెంచుతున్నాడో తెలుసా? ఇది నాకు మేలన్నట్లుగా ఎంచుకుంటున్నాడు. మరి ఈ మాటలు వింటున్న విశ్వాసి, దేవుని బిడ్డ, నీ జీవితంలో శ్రమ వెంబడి శ్రమ వచ్చినప్పుడు నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? దేవుడు నన్ను మర్చిపోయాడా అని అనుకుంటున్నావా? దేవుడు నన్ను విడిచిపెట్టేసాడని కలవరంతో ఉన్నావా? ఒక్కసారి యోసేపు వృత్తాంతాన్ని చూడు. ఆయన 1, 2 శ్రమలు కాదండి, దగ్గరగా తండ్రి ఇంటిని విడిచినది మొదలుకొని మరలా ఫరో రాజ్యమైన ఫరో ఎదుట నిలబెట్టి వరకు 13 సంవత్సరాల కాలం అనుభవించిన శ్రమ అంతెంత కాదు, ఎముకలను ఇనుము తినేటంతగా శ్రమను అనుభవించాడు. అద్భుతం. గానుగులో పడిన విత్తనాలు నలిగిపోయి నూనె వెలుపలకు వచ్చినట్లుగా, ప్రియులారా, శ్రమల మధ్యలో శ్రేష్టమైన తైలముగా యోసేపు దేవుని పాదాల చెంతకు చేర్చిపెట్టాడు. ఈ మాటలు వినుచున్న సంగమా, ఆత్మీయులారా, ప్రభునందు నాకు మిక్కిలి సన్నిహితులారా, నీవు కూడా శ్రమలలో సువర్ణంగా మార్చబడుతున్నావన్న ఆలోచన నీ హృదయంలో కలగాలి. వాళ్ళు కీడు చేస్తుంటే ఈయన దానిని మేలుగా ఎంచుకుంటున్నాడంట. ఆ మేలుగా ఎంచుకున్నాడు గనకనే భక్త లూకా గారు అపోస్తులుల కార్యగ్రంథం 7వ అధ్యాయంలో యోసేపును గూర్చి ప్రస్తావిస్తూ 7వ అధ్యాయం 9వ వచనం, ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడతనికి తోడయుండి శ్రమలన్నింటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటి కంతటికిని అతని అధిపతిగా నియమించెను. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, వింటున్నారు కదా, శ్రమలను నిందలను మేలుగా ఎంచుకున్నాడంట. మేలు చేసే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఫరో ఎదుట అన్నల చేత తిరస్కారం పొందాడు అక్కడ,
కానీ ఫరో ఎదుట దయను జ్ఞానమును అతడు పొందుకున్నాడంట. అతని ఇంటికి ఫరో రాజ్యానికి అధిపతిగా నియమించాడట. బైబిల్లో మాట ఉంది, ఒక ద్వారం ముయ్యబడితే మరో ద్వారాన్ని ప్రభు తెరుస్తాడట. ఈ వాగ్దానాన్ని మర్చిపోయావా? నీకు ఒక దిక్కు నుండి శ్రమ వచ్చిన మాట వాస్తవం, మరో దిక్కున ఆనందకరమైన సంతోషం కూడా ఉంది, గుర్తుపెట్టుకో. ఓ నాణెమునకు రెండు భాగములు ఉన్నట్లుగా నీ జీవితంలో శ్రమ ఒక భాగమే, దాని వెనుక సంతోషం కూడా ఉంది. నీ కష్టమే, దాని వెనుక సుఖం కూడా ఉంది. నీ ప్రయాసయే ఓ భాగం, మరో భాగం కూడా ఉంది, ఫలం. ఒక సమయంలో నువ్వు చెమటోరుస్తున్నావు, నిజమే, ఓ సంతోషకరమైన జీవితం కూడా నీకుంది. ఆమేన్. యోసేపును అమ్మివేసినప్పుడు యోసేపు ఖరీదు 20 వెండి నాణేలంట. 20 వెండి నాణేలంటే బైబిల్ పర్యాయ భాషలో చదివితే దగ్గరగా 250 గ్రాములు అంటండి. 250 గ్రాములు. పిల్లరా, మరి ఆ యొక్క క్షమించండి 230 గ్రాములు అంటండి. అంటే ఇది ఆనాటి కాలంలో అత్యంత తక్కువైన ఖరీదు అంటే పిల్లరా. అంటే తన యొక్క జీవితాన్ని ప్రజలు హేళనగా చేశారు, అన్నలు హేళనగా చేశారు, కానీ ప్రభువు ఘనపరిచారు. మరి నీ జీవితంలో శ్రమలను నువ్వు ఎలా ఎంచుకుంటున్నావు? నాకు ఈ చాప్టర్ క్లోజ్ అని నువ్వు అనుకుంటున్నావేమో. నా దేవుడు నూతన అధ్యాయంగా మలచాలనుకుంటున్నాడు. కనుక శ్రమను చూచి మాత్రం కృంగిపోకు. గుంటలో త్రోసివేయబడ్డాడు యోసేపు, తీసివేయబడి అమ్మివేయబడ్డాడు. అప్పుడు కూడా అది నా మేలుగా ఎంచుకున్నాడు. దేవుడు మేలు చేసి ఆయన నూతన పరిచాడు. మరి జీవము కలిగిన దేవుని పిల్లలుగా ఆ కృపగల హస్తాలకు మనల్ని మనం అప్పగించుకుంటూ ప్రభు కృపను పొందుకుందుము గాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించండి. యేసునామమున శ్రమలను సంతోషంగా ఎదుర్కొనుచు మీరున్నారనే ధైర్యంతో నిరీక్షించే భాగ్యం ఇవ్వండి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.